అమ్మో! మా సైడ్ అయితే ఫుల్ చలి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇట్లుంటే ఇంకా సంక్రాంతి సరికి ఎంత చలి పెడుతుందో ఏమో. అందుకే చలికి వేడి వేడిగా ఏమన్నా తిందామని చెప్పేసి సర్వపిండి అయితే పెట్టుకుంటున్నాం. జల్లించి పెట్టుకున్న బియ్యం పిండిలోకి అయితే కొన్ని నువ్వులు, కొన్ని పల్లీలు పెట్టుకున్న శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, సరిపోయేంత ఉప్పు, కారం అయితే వేసుకొని పిండి మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలి చపాతీ పిండిలాగా. ఫస్టే ఇట్లా ముద్దలు చేసి పెట్టుకున్నామంటే మనకైతే పెట్టేటప్పుడు అయితే తొందర అయిపోతుంది. ఇవి సర్వపిండి గిన్నెలు ఎప్పుడు చేసినా ఇందులోనే పెట్టుకుంటాం. మా అత్తమ్మ పెడుతుంటేనైతే మా చిన్నోడు కనిపిస్తలేదంట. 2 షేడ్స్ వేసుకొని మరీ చూస్తున్నాడు పెట్టేటప్పుడు. తర్వాత ఇట్లా ఆయిల్ వేసుకొని అయితే స్టవ్ పైన పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకున్నామంటే గిన్నె నుండి అయితే ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఇది మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇంకో సర్వపిండి గిన్నె అయితే పెట్టుకొని ఈ ఆయిల్ అంతా దాంట్లోకి పంపేసుకోవడమే. అంతే వేడి వేడిగా సర్వపిండి అయితే రెడీ. వీడియో నచ్చితే లైక్